నోవోకుయిబిషేవ్స్క్ అనే రష్యా నగరంలోని ఒక పెద్ద ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. ఇది ఉక్రెయిన్ నుండి సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. కీవ్ ప్రభుత్వం ప్రకారం వారి డ్రోన్లు రష్యాలోని ఆయిల్ రిఫైనరీలు, ఒక వైమానిక స్థావరం మరియు ఒక ఎలక్ట్రానిక్స్ కర్మాగారంపై దాడి చేశాయి. ఈ ఘటన ఉక్రెయిన్ రష్యా మౌలిక సదుపాయాలపై చేస్తున్న పెరిగిన దాడుల యొక్క ఒక ముఖ్యమైన ఉదాహరణ. గత రాత్రి ఉక్రెయిన్ డ్రోన్లు నోవోకుయిబిషేవ్స్క్ ఆయిల్ ఫ్యాక్టరీతో పాటు రైజాన్లోని రిఫైనరీ, వోరోనేజ్లో నిల్వ కేంద్రం, పెన్జాల్లో ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ మరియు ప్రైమోర్స్కో అఖ్తార్స్క్ వద్ద ఉన్న సైనిక విమానాశ్రయాన్ని లక్ష్యం చేశాయి. అధికారిక సమాచారం ప్రకారం ఈ దాడుల్లో కనీసం 3 మరణించారు: ఒక వృద్ధుడు, ఒక మహిళ మరియు ఒక భద్రతా సిబ్బంది. రష్యా ప్రకారం ఆ రాత్రి మొత్తం 112 ఉక్రెయిన్ డ్రోన్లను వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేశాయి. అయితే కొంతమంది డ్రోన్లు లక్ష్యాలను తాకగలిగాయి. ఈ దాడుల ద్వారా రష్యా ఆయిల్ ఉత్పత్తి సామర్థ్యం మరియు సైనిక సదుపాయాలకు పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఈ దాడులు ఉక్రెయిన్ డ్రోన్ల యొక్క పొడవైన ప్రయాణ సామర్థ్యాన్ని చూపిస్తూ రష్యా మధ్యభాగాన్ని కూడా లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరుకున్నాయని సూచిస్తున్నాయి. ఇవి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొత్త దశలోకి అడుగుపెట్టినదిగా పేర్కొనవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇటువంటి దాడులు జరిగే అవకాశం ఉన్నది. ఇది తూర్పు యూరప్లో యుద్ధాన్ని మరింత అస్థిరంగా మార్చగలదు. ఇది స్టార్ హిందీ తెలుగు. ఇంకా ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి షేర్ చేయడం.